ఓరస్ బై ద వే ఈ బ్లూ కలర్లో స్పెషల్ ఏంటంటే నాకు స్పెషల్ అనిపించింది, దీనికి వచ్చేసి ఆక్రోప్రోవిక్ ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఇది వచ్చేసి ఆప్షనల్ ఫ్రమ్ కంపెనీ. మనం అక్కడ పేరు కూడా చూడొచ్చు, లెంబర్గిని అండ్ ఆక్రోప్రోవిక్. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. హే గైస్, దిస్ ఇస్ సురేష్ బల్క్ సూపర్ కాస్. ఈరోజు వచ్చేసి మా ఆటో మార్కెట్ అయితే మీకు చూపిస్తాను. దీన్ని వచ్చేసి 2 కింద అయితే డివైడ్ చేస్తాం. ఒకటి ఓల్డ్ మార్కెట్ అండ్ ఇంకోటి న్యూ మార్కెట్. సో మనం వచ్చేసి న్యూ మార్కెట్లో ఉంటాం. సో రెండు పక్క పక్కనే ఉంటాయి. యాక్చువల్లీ దేర్ నథింగ్ డిఫరెన్స్. ఓల్డ్ మార్కెట్ ఏంటంటే ఎప్పుడో బిల్డ్ చేసింది. అవి అయితే చిన్న చిన్న షాప్స్ కింద ఉంటాయన్నమాట. పెద్ద ప్లేస్ అయితే ఉండదు. షాప్స్ కూడా అంత పెద్దగా ఉండమాట, ప్లేస్ అయితే ఉండదు. సూపర్ కార్స్ కూడా మోస్ట్లీ వాళ్ళు బయటే పార్క్ చేస్తారు. సో ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తా. సో ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది ఏంటంటే బల్దియా పార్కింగ్. ఈచ్ పార్కింగ్ కాస్ట్ వచ్చేసి ఫర్ ఇయర్ 6,000 అయితే ఉంటుంది. 6,000 to 6,500. మోస్ట్లీ ఓల్డ్ మార్కెట్ వాళ్ళందరూ కార్స్ ఇక్కడ పార్క్ చేస్తారు. ఇది వచ్చేసి టోటల్ 3 స్టేర్స్ చూడొచ్చు. అండ్ టెస్లా, ఫోర్డ్ మస్టాంగ్ ఇవన్నీ రోడ్ పక్కన వదిలేశారు. అండ్ బై ద వే మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్. కెమెరా రొటేట్ చేసి చూపిస్తా. ఆడి, అగైన్ మస్టాంగ్, SUV, Mercedes, again S-Class, GMC Yukon, the GMC Yukon SLT 7-seater SUV అది, and V250. V250 EMC. మోస్ట్లీ ఈ వీడియోలో ఓల్డ్ మార్కెట్ చూపిస్తాను. ఓల్డ్ మార్కెట్ న్యూ మార్కెట్ కవర్ చేయాలంటే వీడియో లెంత్ వచ్చేసి చాలా ఎక్కువైపోతుంది. అండ్ అలాగే మా పక్కన ఈ ఆటో మార్కెటే కాదు, ఆటో మార్కెట్ పక్కన వచ్చేసి ఆటో జోన్ అని ఒకటి ఉంటుంది. ఆటో జోన్ అయితే మా ఆటో మార్కెట్ చాలా పెద్దదంటే ఆటో జోన్ వచ్చేసి ట్రిపుల్ ఉంటుంది. ఆటో మార్కెట్కి ట్రిపుల్ కాదు, 4 times పెద్దగా ఉంటుంది. ఈ ఆటో మార్కెట్కైనా ఆటో జోన్కైనా ఏకైక పెట్రోల్ పంప్ ఇది. అండ్ అలాగే వెహికల్స్ కూడా ఇక్కడే టెస్ట్ అవుతాయి. మీకు ఇప్పుడు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ కొనుక్కున్నారు మా దగ్గర. సో వెహికల్ ఇక్కడికి తెచ్చి ఫస్ట్ ఇక్కడైతే టెస్ట్ చేయాలి. ఇది వచ్చేసి తజిల్ అంటారు, వెహికల్ టెస్టింగ్ సెంటర్. ఇది గవర్నమెంట్ అనమాట. సో ప్రజెంట్ ఓపెన్ చేయలేదు, వాళ్ళు సండే కదా. సో వెహికల్ అయితే ఇక్కడ టెస్ట్ అవుతుంది. టెస్ట్ అంటే అసలు వెహికల్ సరిగ్గా అండ్ ప్రాపర్ కండిషన్లో ఉందా, బ్రేక్స్ అన్ని పని చేస్తుందా లేదని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో ఆ తర్వాత వచ్చేసి మనం ఆర్టీఐకి వెళ్ళి వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. నెంబర్ ప్లేట్ అయితే వేస్తారు అక్కడ. ఇది ఏకైక పెట్రోల్ పంప్ ఆటో మార్కెట్కి, ఆటో జోన్కి. పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం. సో చూడొచ్చు పెట్రోల్ కాస్ట్లు ఇక్కడ 2 types పెట్రోల్స్, సూపర్, స్పెషల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పోష్ 911. చూద్దాం 911 అసలు ఏంటన్నది. చూడొచ్చు ఇది 911. ఐ థింక్ మేబీ ఇది 2020 or 2021 మోడల్. అలాగే చూసుకుంటే ఇక్కడ ఇంకో పోష్ అండ్ ఆడి RS6. మెర్సిడీస్ వచ్చేసి CLA 450, ఇది V6 ఇంజిన్. ఇంకో మెర్సిడీస్ BMW X5 GLE 450 డీజిల్ వెర్షన్. ఇది వచ్చేసి X6. రేంజ్ రోవర్ SVR అండ్ రేంజ్ రోవర్ వోగ్. ఇది V8 ఇంజిన్ 2019 మోడల్. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే 28,000 kilometers అయితే తిరిగింది. చూద్దాం. ఇటువంటి కార్స్ బోల్డ్ ఉంటాయి. లోపల చూసుకుంటే ఎల్లో కలర్ లోటస్ అయితే ఉంది. అండ్ పోష్. ఈ BMW M8 కాంపిటీషన్ మొన్నటిదాకా బయట ఉండేది, బట్ లోపల పెట్టేశారు, మీకు చూపించలేను సరిగ్గా. ఇది వచ్చేసి జైతూర్ మాట. డిఫెండర్కి ఫస్ట్ కాపీ అని చెప్పొచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది వచ్చేసి డిఫెండర్ నా లెఫ్ట్ సైడ్ ఉన్నది, అండ్ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి జైతూరు మినీ అని చెప్పొచ్చు. డిఫెండర్ మినీ, జైతూర్ T2 ఇది. అండ్ ప్రైస్ కూడా అరౌండ్ లైక్ 135,000 to 140,000 అయితే ఉంటుంది. AED సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఫెండర్ కాపీ అన్నమాట.
సో ఇది వచ్చేసి డిఫెండర్. ఛాలెంజర్ ఫ్రంట్ లుక్ మట్టికి అసలు నెక్స్ట్ లెవెల్. ఆ డిఆర్ఎల్స్, ఆ హెడ్లైట్స్ చూడడానికి చాలా యూనిక్గా ఉంటాయి గైస్. ఇక్కడ ఇంకొక స్పెషల్ వెహికల్ అయితే ఉంది. ఇది జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్ఆర్టీ. అంటే అసలు మామూలుగా ఉండదు. దీని ఇంజిన్ వచ్చేసి 6.4 లీటర్ V8 ఇంజిన్ అయితే రావడం జరుగుతుంది స్టాకు. చూడొచ్చు మీరు, జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్ఆర్టీ, బెంబో బ్రేక్స్. ఈ ఎస్ఆర్టీని ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. ఎందుకంటే దీని థ్రోటల్ రెస్పాండింగ్ ఎలా ఉంటుందంటే జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, సో రెడీ టు అటాక్ అన్నట్టు ఉంటుంది. సో దూకుద్ది యాక్చువల్లీ లిటరల్లీ చెప్పాలంటే. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ మస్టాంగ్ అయితే ఉంది. బట్ లైటింగ్కి నేను ఆపోజిట్ ఉన్నాను, మీన్స్ సన్కి, సో అంతగా కనిపించకపోవచ్చు మీకు. విత్ నెంబర్ ప్లేట్. మామూలుగా నెంబర్ ప్లేట్లు ఎలా ఉన్నాయి వీడియోలు తీసుకోకూడదు, బట్ ఇట్స్ ఓకే, మనం మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే లోకల్ కదా. అలాగే ఇక్కడ చూసుకుంటే జాగ్వార్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఎఫ్ టైపు బట్ నాట్ ఎస్విఆర్. సో మన దగ్గర ఉన్నదైతే ఎస్విఆర్. మన దగ్గరది ఆల్రెడీ వెళ్ళిపోయింది. చాలామంది జాగ్వార్ ఎఫ్ టైప్ని షిఫ్ట్తో అయితే కంపేర్ చేస్తున్నారు. గైస్ వీ కెనాట్ కంపేర్ విత్ షిఫ్ట్, అసలు నో ఛాన్స్ మాట. ఇది టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి ఎలా లేదన్నా 2.40 crores అయితే ఉంటుంది ఇండియన్ కరెన్సీ. సో 10-12 లక్షల కార్తో ఎలా కంపేర్ చేస్తారు అలా. ఇది వచ్చేసి ఓల్డ్ ఎస్ క్లాస్, నా ఫేవరెట్ అనమాట ఇది. అంటే ఈ షేపు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ BMW 7 Series అగైన్ ఎస్ క్లాస్. AMG కార్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా పెద్ద ఫ్యాన్ AMGకి. అండ్ ల్యాండ్ క్రూజర్ 409 TT ఇది. సో ఇక్కడ చిన్న పేపర్ అయితే ఉంది. సో మైలేజ్ అయితే చూద్దాం. ల్యాండ్ క్రూజర్ అదే. సో లీటర్కి 9.9 క్లైమ్ చేసాడు కంపెనీ వాడు. సో మీరు చూడొచ్చు ఇక్కడ వెరీ పూర్ అంట. లీటర్కి ఈడే 9.9 అన్నాడంటే నేను నమ్మను. ఇది నాకు తెలిసి ఈడే ఎంత వేస్తుంది. పైగా ఇది 20 VXR టాప్ ఎండ్ మోడల్ అనమాట. అలాగే ఇక్కడ సూపర్ సఫారీ అయితే ఉంది నిసాన్ పత్రోల్. ఇది వచ్చేసి 2024 మోడల్. 2024 మోడల్లో సూపర్ సఫారీ ఏంటని అనుకోద్దు, ఇది 24 మోడలే. దీని మైలేజ్ చూద్దాం. ఫర్ లీటర్ 7.4 క్లైమ్ చేసింది కంపెనీ. ఇది ఖచ్చితంగా 4 అవుతుంది నాకు తెలిసి. అసలు డిజర్ట్స్లో దీన్ని డ్రైవ్ చేస్తే ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఎంజాయ్ అసలు మామూలుగా ఉండదు. మీకు చూపిస్తా. ఇక్కడ పేపర్ కూడా అందించారు. ఓకే, మీకు కనిపించకపోవచ్చు ప్రాపర్గా. 4.8 లీటర్ ఫ్లాట్ 6 సిలిండర్ అండ్ 2024 మోడల్ 0 kilometers. చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకుంటే సిల్వరాడో Z71 బాస్ మాట. ఇది 2 doors, ఓన్లీ 2 doors, వెయిట్లెస్. సో చాలామంది తీసుకోవడానికి అయితే చూస్తారు ఈ 2 doorsని. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మెర్సిడీస్ బెంజ్ ఈవీ వెహికల్ అయితే ఉంది. ఇది ఫుల్లీ ఈవీ మాట. EQS 450 ఇది. అండ్ బెంట్లీ 2018 మోడల్. అండ్ మై ఫేవరెట్ లగ్జరీగా బాబ్ అని చెప్పొచ్చు, మెర్సిడీస్ బెంజ్ మ్యాబ్యాక్ S650 2018 మోడల్. మీరు చూడొచ్చు 11,000 కిలోమీటర్లే తిరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే V12 ఇంజిన్. బట్ ఇది అవడానికి 2018 మోడల్ అయినా సరే ఈవెన్ స్టిల్ 2025 మోడల్స్కి అయితే కాంపిటేటరు లగ్జరీ విషయంలో. అండ్ పోర్షే టర్బో S 2016 మోడల్. అండ్ ఇది వచ్చేసి 66,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు, ప్రైస్ మెన్షన్ చేయరు కూడా. ఈ GT 0 to 100 3.1 సెకండ్ ఆర్ 2 సెకండ్లో అయితే రీచ్ అవుతుంది. దీనికి వచ్చేసి V8 బై టర్బో 4matic ప్లస్ అయితే ఆఫర్ చేసింది మెర్సిడీస్. అసలు 4 doors సెడాన్ మాట. ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది వెహికల్ అయితే మటుకి. ఎగ్జాస్ట్ చూడొచ్చు, AMG ఎగ్జాస్ట్ ఎంత సైజ్ ఉందో. సౌండ్ మట్టికి చాలా డిఫరెంట్ ఉంటుంది. AMG సౌండ్స్ అంటే, AMG ఇంజిన్ సౌండ్స్ అంటే చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. కదిలాక్ ఎస్కలేట్, నిసాన్ పత్రోల్ వరుసగా 4 నిసాన్ పత్రోల్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఇది వచ్చేసి జైతూర్ దశాంగ్ మాట. ఇది లగ్జరీ బేస్డ్. ఇది కనుక ఇండియాలో లాంచ్ చేస్తే లిటరల్లీ చెప్తున్నాను
ఫార్చునర్ అండ్ ఫోర్డ్ ఇండోర్ షెడ్కి వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే అంత లగ్జరీ ఉంటుంది అన్నమాట. అండ్ ప్రైస్ కూడా ఇక్కడ ఇక్కడ మనీ ఇండియాకి కన్వర్ట్ చేస్తే ఐ థింక్ మేబీ 21 lakhs సంథింగ్. అసలు సూపర్ లగ్జరీ అన్నమాట లోపల ఇంటీరియర్ అన్నీ. చూసుకుంటే ఒక బెంట్లీ అయితే ఉంది ఎస్యూవి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్ట్ GT3 టూరింగ్, ఇది బ్లూ కలర్, చూడడానికి చాలా బాగుంది కలర్. మా దగ్గర అయితే ఉండేది అది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సోలట్ అయిపోయింది చాలా రోజుల క్రితం. అండ్ అలాగే చూసుకుంటే ఇక్కడ ఇంకో పోస్ట్ అయితే ఉంది, దాని పక్కనే కార్వెట్ అయితే పార్క్ చేశారు, మినీ కూపర్ S. అండ్ 911 కరేరా కూడా ఉంది ఇక్కడ, బ్లాక్, అంతగా మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. G-Wagon G63 అండ్ అలాగే కింగ్ ఆఫ్ ద కార్స్ అని కూడా కేకేయచ్చు, నో డౌట్. అలా ఇక్కడ ఇంకో G-Wagon ఉంది, అండ్ దాని పక్కన ఇంకొక G-Wagon. 1 2 3 4 G-Wagonలు అయితే పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ మేబీ మీకు ఈ వెహికల్ అయితే నచ్చచ్చు. ఇది వచ్చేసి GT53, బట్ ఇది వచ్చేసి ట్యూన్ బై బ్రాబ్రస్ 700 అనమాట. చూపిస్తా మీకు. కార్బన్ ఫైబర్ మీరు చూడొచ్చు, బ్రాబ్రస్ 700. అండ్ దీని డిఫ్యూజర్ చూడండి, అంతా కార్బన్ ఫైబర్. అండ్ బ్రాబ్రస్ ఎగ్జాస్ట్. మేబ్యాక్ అయితే ఉంది, ఇది వచ్చేసి S680 మోడల్. మీరు చూసినట్టయితే ఇది కూడా వీటోల్ ఇంజన్, కోర్స్ వీటోల్లే ఉంటాయి ఈ మేబ్యాక్లు అన్నీ. వీటోల్. ఇది వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్. ఈ ఓల్డ్ మార్కెట్లో ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ఎప్పుడో బిల్డ్ చేసినమాట, చిన్న చిన్న షాప్స్ కింద ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అగైన్ మైబ్యాక్ వీటోల్ ఇంజన్. అండ్ అలాగే దాని పక్కన రోడ్ సైజ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అగైన్ మైబ్యాక్, అసలు చూడొచ్చు. అండ్ ఇది GT. చూసుకుంటే స్టాక్ G-Wagon అయితే ఉంది, గ్రీన్ కలర్, మెటాలిక్ గ్రీన్. ఇది 2022 మోడల్, 0 kilometers బై ద వే. క్రేజీగా ఉంది కదా కలర్. G క్లాస్ ఎగ్జాస్ట్ నోట్ గురించి నేను పర్టికులర్గా చెప్పవసరం లేదు, దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది, చాలా ఫ్యాన్ బేస్. అండ్ మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బ్రాబ్రస్ అయితే ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఒక బ్రౌన్ కలర్ G-Wagon అయితే ఉంది, మిలిటరీ G-Wagon లా ఉంది. ఫోర్డ్ షెల్బీ అయితే ఉంది. ఫోర్డ్ ఫ్యాన్స్కి మ్యాక్సిమం తెలుస్తుంది అబౌట్ షెల్బీ. ఇంకా టాప్ అండ్ మోడల్ అన్నమాట షెల్బీ అంటే. షెల్బీ స్టోరీ తెలుసా? షెల్బీ స్టోరీ తెలిస్తే కామెంట్ చేయండి, అలా సూపర్ ఉంటుంది. షెల్బీ గురించి మూవీ కూడా ఉంది బై ద వే. అండ్ ఫోర్డ్ F-150 షెల్బీ. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే GMC సిల్వరాడో 84 మాట. ఇది అంటే సింపుల్గా 84 అని చెప్పేసాను, కానీ ఇక్కడ రైటింగ్ అయితే డిఫరెంట్ ఉంటుంది, 84. అండ్ 2 విధాలుగా అయితే చదవచ్చు దీన్ని. అండ్ అగైన్ సిల్వరాడో కొంచెం గ్రే, ఇది కొంచెం సిల్వర్ కూడా మిక్స్ ఉంది, మీకు ఎలా కనిపిస్తుంది అన్నది నాకు తెలియదు కానీ. అండ్ నిసాన్ పెట్రోల్. ఈ లైన్లో ఒక మస్టాంగ్ షెల్బీ అయితే ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది వచ్చేసి మస్టాంగ్ షెల్బీ GT350 షెల్బీ. దీని సౌండ్ అలా క్రేజీగా ఉంటుంది అబ్బా. మస్టాంగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మన దాంట్లో, మన సబ్స్క్రైబర్స్లో. సిరీస్ మన్సూరీ ఎడిషన్ అన్నమాట. ఐ థింక్ మేబీ ఇది వచ్చేసి S. ఇది మన్సూరీ ఎడిషన్. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చూపిస్తా మీకు మన్సూరీ. అండ్ వీల్స్ చూడండి, ఫ్రంట్ లుక్ కూడా చూద్దాం. అలా చాలా క్రేజీగా ఉంది. ఇది స్కై బ్లూ అంటారా ఏమంటారా అంత ఐడియా లేదు. లోపల ఇంటీరియర్ వచ్చేసి రెడ్ అంటే నార్మల్ రెడ్ కూడా కాదు, లైక్ రెడ్ అండ్ బర్గండి మిక్స్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ ఒక టెస్లా అయితే ఉంది, మోడల్ Y 2022 మోడల్. 80,000 kilometers అయితే తిరిగింది. నాకు ఈవీ వెహికల్స్ అంటే అంత ఇష్టం ఉండదు, కాకపోతే ఈవీ వెహికల్స్ని తక్కువ అయితే అంచనా వేయద్దు, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ S క్లాస్ ఉంది,
BMW ఉంది 7 సిరీస్, ఇది 730i అనుకుంటా, అదే ఇది. అండ్ ఎల్లో కలర్ ఏ క్లాస్ అయితే ఉంది, A45 ఇది. ఎంత చూడడానికి ఎంత బాగుందో, క్యూట్గా బ్రైట్గా. సారీ, ఇది A45 కాదు, A35 AMG ఇన్లైన్ 4. అరౌండ్ లైక్ 300 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. చాలామంది మనకి i10 i20లతో కంపేర్ చేస్తారు, బట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు అంటే ఇలా వీడియోలో చూసిన దానికి రియల్ లైఫ్లో చూసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మినీ కూపర్, దీన్ని కూడా సుజుకి స్విఫ్ట్ ఏదైతే కంపేర్ చేస్తారో అస్సలు చేయకూడదు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా పవర్ఫుల్. బై ద వే, మనం వాటితో అంటే ఇది అరౌండ్ లైక్ 200 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ హుండా i10 i20 వచ్చేసి ఐ థింక్ నాకు తెలిసి లైక్ 105 లైక్ 110 ఆ టైప్లో ఉంటాయి హార్స్ పవర్. అండ్ ఇక్కడ వచ్చేసి BMW M8 అయితే ఉంది కాంపిటీషన్. లాస్ట్ టైము నేను నా బైక్ది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో అందరూ దాని వెనకాల ఒక M8 ఉంటే, సో దానికోసం చాలామంది కామెంట్ చేశారన్నమాట. మీరు చూడొచ్చు, ఇది BMW M8 కాంపిటీషన్ కూపే, ఇది 2 doors. చూసారా, M8ని కూడా బయట పార్క్ చేశారు. అట్టా ఉంటుంది. ఎన్ని రోల్స్ రైస్లు ఉంటాయంటే ఇక్కడ అసలు వరుసగా చూపిస్తాం మీకు, మెంటలు వచ్చేద్దా అలా. ఒక మెర్సిడీస్ అయితే ఉంది, ఐ థింక్ ఇది C. అండ్ లంబోర్గినీ యూరస్ ఆరెంజ్ కలర్, అండ్ లంబోర్గినీ యూరస్ అగైన్ బ్లాక్ కలర్, అండ్ నా లెఫ్ట్ ఎల్లో కలర్ అయితే ఉంది. ఇది బెంట్లీ బెంటైగా ఐ థింక్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే యూరస్ ఎల్లో కలర్. అండ్ ఇక్కడ చూడొచ్చు గైస్, ఇవన్నీ వరుస ఎన్ని ఉన్నాయి, టోటల్ 6 ఉన్నాయి. సారీ, లైటింగ్ అయితే అంత బాగాలేదు, సో అర్థం చేసుకోండి. ఈ రోల్స్ రైస్ కొనలేను. మేబీ ఈ షార్ట్ నేను ఈవినింగ్ వచ్చి మళ్ళా తీస్తా. ఇక్కడ చూసినట్టయితే బెంట్లీ కాంటినెంటల్ GT W12 ఇంజన్ స్పీడ్, ఇది కూపే, ఇది కన్వర్టబుల్ దట్టు. చూడొచ్చు స్పీడ్. అండ్ 12 మీన్స్ యాక్చువల్లీ W12, కానీ ఇక్కడ W మెన్షన్ చేయలేదు. బెంట్లీ హెడ్లైట్స్ చూడడానికి చాలా యూనిక్గా ఉంటాయి, లోపల క్రిస్టల్స్ ఉన్నట్టు ఉంటాయి, మీరు చూడొచ్చు. అండ్ అలాగే దీని వెనకాల ఫెరారీ పొరసంగమే ఉంది. సారీ గాయస్, లైటింగ్ అంత బాగాలేదు. ఆపోజిట్. అండ్ కదిలాక్ ఎస్కలేట్. ఈ కదిలాక్ ఎస్కలేట్ది మైలేజ్ చూద్దాం. సో దీనికి V8 6.2 లీటర్ ఇంజిన్, ఓకే, 4 doors SUV, ఆల్ వీల్ డ్రైవ్. దీని మైలేజ్ చూస్తే 7.3 అంట ఫర్ లీటర్. నేను నమ్మను ఇది 7.3 ఇస్తుందంటే. అసలు ఉంటుందా ఉండదా అనుకున్నాను, బట్ ఉంది. ఇది వచ్చేసి బ్రాబ్రస్ 900. సో 700 800తో పోల్చుకుంటే ఇది టోటలీ డిఫరెంట్. ఇంజిన్ రీబిల్డ్ అవుద్ది. ఇది చూపిస్తా. బ్రాబ్రస్ 900 రాకెట్ ఇది. దీని ఎగ్జాస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో 700 800తో కంపేర్ చేసుకుంటే. ఇంటీరియర్ అయితే బ్లూ కలర్ ఇంటీరియర్. చూడండి అసలు ఎంత అగ్రెసివ్ ఉందో. కార్బన్ ఫైబర్. అబ్రస్ పక్కనే S63 అయితే ఉంది. ఇది వచ్చేసి 2016 మోడల్. వావ్. సో 2016 మోడల్, 74,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇక్కడ చూడొచ్చు V8 బై టర్బో 4MATIC ప్లస్. 4MATIC ప్లస్ అంటే 4 వీల్ డ్రైవ్. మెర్సిడీస్ వచ్చేసి 4MATIC అని ప్రొనౌన్స్ చేస్తుంది. అండ్ అలాగే ఈ పక్కన చూసుకుంటే ఈ క్లాస్ ఉంది. ఇది E63S, ఇంకా టాప్ ఎండ్ మోడల్ అనమాట. సేమ్ దీనికి 4 లీటర్ ఇంజిన్, V8 బై టర్బో 4MATIC ప్లస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా మైబ్యాక్లు అయితే కనిపించినాయి. లగ్జరీ కా బాబే.
ఇది 2023 మోడల్ బై ద వే. ఇది S580 లాంగ్ ఫార్మాటిక్ అంట. గైస్ ఇక్కడ వెహికల్ అయితే చూసాను, ఇది వచ్చేసి ఎంఐ షామీ వెహికల్. ఇది సేమ్ పోష్ దింపేసాడు అన్నమాట, ఇంకా అలాగా కాపీ. దీనికి వచ్చేసి ఐ థింక్ బెంబో బ్రేక్స్ ఆఫర్ చేశారు. ఓ నైస్ అబ్బా. బట్ కార్బన్ సెరామిక్ బ్రేక్స్ అయితే కాదు, డిస్క్ ప్లేట్స్ నార్మల్. ఇది దీన్ని తక్కువ అంచనా చేయొద్దు, చాలా లగ్జరీ వెహికల్. చూడొచ్చు లోపల, నైస్, చూడడానికి కూడా చాలా బాగుంది. కాస్ట్ ఎంతో మనకు తెలియదు, ఎందుకంటే మన దగ్గరికి ఎప్పుడు రాలేదు. బట్ వన్ డే వస్తుంది, చేద్దాం, రివ్యూ చేద్దాం, టెస్ట్ డ్రైవ్ చేద్దాం, అన్నీ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే అగైన్ జీ వ్యాగన్. ఇది స్టాక్ జీ వ్యాగన్ అనమాట, వైట్ కలర్. 2 ఉన్నాయి, దాని పక్కన కూడా ఇంకొక జీ వ్యాగన్ ఉంది. అగైన్ రోల్స్ రాయ్స్ కొన్నాను నేను. వీళ్ళకి ప్లేస్ ఉండదు అబ్బా, మెయిన్ ప్లేస్ లేకపోవడం వల్ల ఇంకా బయటే వదిలేస్తారు. అలాగే ఇక్కడ చూసుకుంటే GLS 600 ఉంది. సో ఇది వచ్చేసి దీని సస్పెన్షన్ బంప్ అవుతూ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. డ్యాన్సింగ్ కార్ ఇంకా. అండ్ మా బ్యాక్ V250, సారీ ఇది 300. ఇది బై ద వే 250 అనుకున్నా, 250 కాదు, ఇది 300. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే లోపల చూడొచ్చు బ్రాబ్రస్ 800 అండ్ బ్రాబ్రస్ రాకెట్ ఎడిషన్ అయితే ఉంది ఇక్కడ. ఇంకోటి మీరు చూసినట్టయితే బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్ లంబర్గినీ యూరస్ అండ్ బ్లూ కలర్ లంబర్గినీ యూరస్. బై ద వే ఈ బ్లూ కలర్లో స్పెషల్ ఏంటంటే, నాకు స్పెషల్ అనిపించింది, దీనికి వచ్చేసి ఆక్రోప్రోవిక్ ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఇది వచ్చేసి ఆప్షనల్ ఫ్రమ్ కంపెనీ. మనం అక్కడ పేరు కూడా చూడొచ్చు, లంబర్గినీ అండ్ ఆక్రోప్రోవిక్. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మోర్ దెన్ ఐ థింక్ మేబీ 60,000 పైనే ఉంటుంది AED, ఓన్లీ ఎగ్జాస్ట్ కాస్ట్. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే పక్క కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అన్నది. ఫైనల్లీ మన షోరూమ్కి అయితే వచ్చేసాం, వెనకాల ఉన్నది మన షోరూమే.